అందరికీ నమస్కారం. బాలాజీ విద్యా సంస్థల అధినేత, మహోన్నతమైన మానవతావాది, మా ఇంటి దీపమైన శ్రీమతి పల్లె ఉమ వర్ధంతి సందర్భంగా ఈ ఘాటుకు వచ్చి సందర్శిస్తున్న అశేష జనవాహినికి, మరీ ముఖ్యంగా మా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. శ్రీమతి పల్లె ఉమ ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అసాధారణమైన అద్భుతమైన వ్యక్తి. కారణం ఏమంటే, శ్రీమతి పల్లె ఉమ గృహిణిగా, అంటే తన విద్యుత్ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించింది. ఒక తల్లిగా, ఒక భార్యగా ఎనలేని సేవలు అందించి మా హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. అంతేకాకుండా ఎంతో వెనకబడిన ఈ ప్రాంతంలో అనేక విద్యా సంస్థలు స్థాపించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి జీవనోపాధిని కల్పించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారంటే ఆ క్రెడిట్, ఆ గొప్పతనము శ్రీమతి పల్లె ఉమాకే చెందుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా తన జీవితంలో సమాజానికి సేవ వచ్చిన ఆలోచన, తపన, ఉద్దేశం, లక్ష్యము, అభిప్రాయం, ఏం టార్గెట్ అనువనువునా తనకు. అందుకే నా నియోజకవర్గంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరు కష్టాల్లో ఉన్నా, ఎవరు హాస్పిటల్లో ఉన్నా, ఏ విధంగా ఇబ్బందుల్లో కూడా చాలా ఆదుకొని సేవలు చేస్తూ వచ్చింది. అంతేకాని అనాథాశ్రమాలకు, పేదలకు విద్యా అవకాశాలు కల్పించి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. చనిపోయి 6 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా ప్రజల్లో చెప్పుకొచ్చారని అభిమానం ఉందంటే దాన్ని బట్టి చూస్తే ఉమా యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయాలి. రాజకీయాల్లో కూడా నా వెంట ఉండి నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, విప్గా, చీఫ్గా, మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చిందని కారణం ఏమంటే నా వెనక పల్లె ఉమా ఉండడమే కారణం అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. తాను ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, జెడ్పీటీసీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలైనా కూడా ఎవరికైతే టికెట్లు ఇచ్చామో అందరికీ ప్రచారం చేసి విశేషమైన కృషి చేసి అందరి గెలుపుకు నాంది పలికింది. ఈ రోజున పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉన్నతమైన స్థానంలో ఉందంటే తాను కూడా ప్రధానమైన పాత్ర వహించిందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. తాను లేని లోటు ఎవరు తీర్చలేరు. చాలా గొప్ప వ్యక్తి ఉమ. తనకు తానే సాటి. తాను మంచి సమయంలో, మనవలు చూసే సమయంలో భగవంతుడు మంచి వాళ్ళు తొందరగా తీసుకోవాలనుకుంటాను. కాకపోతే పోయేటప్పుడు మంచి నాకు వరం ఇచ్చింది, మంచి కొడుకు ఇచ్చింది, మంచి కోళ్ళు సైడ్ చేసిపోయింది. కాబట్టి మా ఏలో కనున్న ఆనందంగా ఉండాలని, ఆత్మశాంతి కలగాలని, తిరిగి మా ఇంట్లో పుట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. పల్లె ఉమ గారి 6వ వర్ధంతి సందర్భంగా మా కుటుంబంతో పాటు తోడుగా ఉండే చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతమంది మా కుటుంబం కోసం వస్తున్నారు అంటే ఆమె ఎంతమందికి ఇన్ఫ్లుయెన్స్ చేశారో ఆవిడ ఉన్నప్పుడు, ఎంత మంచి కార్యక్రమాలు చేసింటే ఇంతమంది గుర్తుపెట్టుకొని వస్తున్నారు మనకు ఇందులోనే తెలుస్తుంది. చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, పుట్టపర్తి నియోజకవర్గంలో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఇంకా మిగతా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కుటుంబం అంటే ఒక్కరు కాదు, మనతో పాటు మన వెన్నంటే ఉండే ప్రతి ఒక్క ప్రజలు కూడా మన కుటుంబమే, మనతో పాటు ఉన్న వాళ్ళే, మన కన్నతమ్ములే, మన కక్క చెల్లెలే అని చాటి చెప్పి ఒక వ్యక్తి ఒక వ్యవస్థని ఎలా మార్చగలుగుతుందో దానికి ప్రత్యక్ష తార్కాణంగా, నిదర్శనంగా మా కుటుంబాన్ని నిలిపి పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరినీ, నేను ఒక్కడే కొడుకుని ఎప్పుడు ఒంటి బిడ్డ ఇంట్లో ఉండకూడదు అనేది ఎప్పుడో పెద్దవాళ్ళ ముందు చెప్పేశాను. కానీ 2 లక్షల ప్రజలకి తల్లిగా ప్రతి విషయంలోనూ, ప్రతిదానికి మా అమ్మ వెన్నంటే ఉంది. ఈ 5 ఏళ్లలో నేను ఇండియాకు వచ్చిన తర్వాత చూసాను మా అమ్మ మీద, ఒక వ్యక్తి మీద ఇంత ప్రేమ, ఇంత అభిమానము, ఇంత ఆప్యాయత, ఇంత అనురాగము రావడము అనేది అందరికీ ఇది కాదు, సాధ్యమయ్యే పని కాదు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంత గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా తను ఎదగలిగింది అంటే, మా అందరికీ మార్గదర్శకురాలుగా మిగిలిపోయింది అంటే మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం కనుక అటువంటి తల్లికి
నేను జన్మించగలిగాను. ఆమె అడుగుజాడల్లో ఎప్పటికీ నడుస్తాము. పుట్టపర్తిని ఇంకా మంచి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాము. మా విద్యా సంస్థలను కూడా ఆమె ఎప్పుడు కన్నబిడ్డలాగా ప్రతి ఒక్క ఎంప్లాయీని చూసుకుంది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఆమె లేని లోటును ప్రతి ఒక్కరము అనుభవిస్తున్నాము. ఈ 6 ఏళ్ళు అయిపోయింది అంటే కూడా మాకు అర్థం కాలేదు, ఇంత తొందరగా టైం వెళ్ళిపోయింది అని చెప్పాను. బట్ ఆమె ఆశయాలను ఎప్పుడు మేము దగ్గరే ప్రతి విషయంలోనూ ఆమెనే అనుకరిస్తూ ఆమె చెప్పిన మార్గంలో మేము ముందుకెళ్తూ 10 మందికి మంచి చేద్దాం. ఎప్పుడు తను అనేది అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా అనేది, ఆ మనంలో మేము కూడా ఒకరు ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఈ సందర్భంగా మా అమ్మ ఎంత మంచి చేసిందో దాన్ని ఆలంబనగా తీసుకొని ఇటువంటి ఒక గొప్ప వ్యక్తిని మాకు చూసుకునే అవకాశాన్ని అమ్మ కల్పించింది. ఈ 5 ఏళ్ళుగా దగ్గర నుంచి నేను అనిపిస్తాను, భగవంతుడు అందరికీ మంచి చేయాలి. వర్ధన్ సందర్భంగా మా కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పుట్టపర్తి నియోజకవర్గం నుంచి మా స్నేహితులైన, బంధువులైన, హితైషులైన అందరికీ శ్రేయోభిలాషులకు మరి ఇంకొకసారి నమస్కారం. అనంతపురం నగరంలో పల్లరంగనాథ్ రెడ్డి సార్ గారి సతీమణి అయినటువంటి ఉమా గారిది 6వ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఉమా గారు సార్కి వెన్నెంటుగా ఉండి ఎన్నో విద్యా సంస్థలు స్థాపించడానికి, సారు ఇంతటి ప్రయోజకరంగా ఇన్ని విద్యా సంస్థలను స్థాపించడానికి మేడం గారి పాత్ర ఎంతో ఉంది. మేడం గారు ఎంతో కృషి చేసి సారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ అన్ని విద్యా సంస్థలని కూడా మేడం ముందుండి నడిపించి, ఆమె ఈరోజు లేకపోవడము, ఈరోజు వాళ్ళ కోడలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థానంలో ఆమె ఈ ఆనందాన్ని ఆమె చూడలేకపోవడం మేమందరూ కూడా విచారిస్తున్నాము. ఆమెకి నా తరపున సంతాపం తెలియజేస్తున్నాను అందరికీ.